దావోస్ వేదికగా లోకేష్ అబద్ధాలు వండి వారిస్తున్నారంటూ గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారి బృందం అంతా కూడా దావోస్ చేరుకుంది సార్. మరి రెండో రోజు ఈ రోజు చాలా బిజీగా ఉన్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో ఐటీ మినిస్టర్గా వర్క్ చేసినటువంటి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ పెట్టి అసలు నేను ఎప్పుడు కూడా చలి ఎక్కువగా ఉందని అక్కడికి వెళ్ళలేదని చెప్పనే లేదు, అసలు ఫుటేజ్ ఉంటుంది కదా అంటూ ఆయన కామెంట్స్ చేయడం, మరి దావోస్ వేదికగా లోకేష్ గారు పచ్చబద్దాలు చెప్తున్నారు, వండి వారుస్తున్నారంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు మంత్రి లోకేష్ ఏమన్నాడు, దానికి గుడివాడ అమర్నాథ్ ఏం సమాధానం చెప్పాడు, ఈ రెండు స్టేట్మెంట్ల మధ్య నిజం ఎంత అబద్ధం ఎంత ఇది చూడటం అనేది నాలాంటి వాడికి ప్రయారిటీ కాదు. నా ప్రయారిటీ ఏంటి అంటే గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు లాభం జరిగిందా, నారా లోకేష్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు నా రాష్ట్రానికి మేలు జరిగిందా, నాకు కావాల్సింది ఇంతవరకే. లోకేష్ ఏమన్నాడు లేకపోతే గుడివాడ అమర్నాథ్ ఏమన్నాడు ఇవన్నీ కాదు. నేను లోకేష్ మీకు దావోస్ వెళ్ళినా లేదు రాష్ట్రంలో ఉన్నా ఏం చేస్తున్నాడో నేను చెప్పగలుగుతాను. నేను గుడివాడ అమర్నాథ్ని నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా. ఈ క్వశ్చన్కి గుడివాడ అమర్నాథ్ సమాధానం చెబితే నేను యాక్సెప్ట్ చేస్తా గుడివాడ అమర్నాథ్ ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడ్డాడు అని. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, గుడివాడ అమర్నాథ్ నువ్వు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశావు, నువ్వు తెచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పు, నువ్వు ఏ కంపెనీతో అయినా ఎంఓయూ చేసుకున్నావా, ఆ కంపెనీ నుంచి ఎంత పెట్టుబడి వచ్చింది, ఆ పెట్టుబడి వల్ల ఎంతమందికి ఉపాధి కలిగింది, నువ్వు ఎప్పుడు ఎంఓయూ చేసుకున్నావు, ఆ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు గ్రౌండ్ అయింది, ఎప్పుడు కంప్లీట్ అయింది, ఈ పాయింట్ చెప్పు. ఒక్క కంపెనీ చెప్పు. నేను 100 కంపెనీలు తెచ్చాను, నేను 100 పేర్లు ఇవే అనక్కర్లా. నువ్వు ఆంధ్రప్రదేశ్కి నీ వల్ల వచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పు. నేను ఈ కంపెనీ వాళ్ళతోటి మాట్లాడాను, వాళ్ళతోటి నేను ఎంఓయూ చేసుకున్నాను, వాళ్ళకి నేను ల్యాండ్ అలాట్ చేశాను, వాళ్ళు ఇన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టారు, ఇంతమందికి ఉపాధి వచ్చింది, అది స్టార్ట్ అయింది, కావాలంటే వెళ్ళి చూసుకోపోండి. విశాఖపట్నంలో కాదు ఉత్తరాంధ్ర మొత్తంలో చూసుకో. ఉత్తరాంధ్ర మొత్తం కాదు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పెట్టావో చెప్పు, ఏ కంపెనీ తెచ్చి పెట్టావో చెప్పు. పెద్ద జీరో. అతను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క కంపెనీ కూడా రాకపోగా ఉన్న కంపెనీలను వెళ్ళగొట్టాడు. 2014-19 మధ్యకాలంలో విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా చేద్దామన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో మిలీనియం టవర్స్ అని కట్టాడు. అది హైదరాబాదులో ఉన్న సైబర్ టవర్స్ ఉంది కదా, సైబర్ టవర్స్ కన్నా మోస్ట్ మోడర్న్. అది పెట్టి అందులో ఐటీ కంపెనీలకి ఆహ్వానం పంపించారు. చాలా కంపెనీలు వచ్చినాయి. చాలా కంపెనీలు వస్తే ఐటీ మంత్రిగా అప్పుడు నారా లోకేష్ పంచాయతీరాజ్ అండ్ ఐటీ మంత్రిగా ఉండేవాడు. నారా లోకేష్ ఏం చెప్పాడు అంటే, పెద్ద పెద్ద కంపెనీలను తీసుకురావటం ఓకే, ఆ ప్రయత్నం చేద్దాం, ఇంకో ప్రయత్నం చేద్దాం, స్టార్టప్ కంపెనీలని వాటిని తీసుకొచ్చి వాటికి కొంచెం ఫైనాన్షియల్ హెల్ప్ చేసి కొంచెం ఆఫీసు స్పేస్ చూపించి వాళ్ళకి ఏమైనా లాజిస్టిక్ సమస్యలు ఉంటే అవి తీర్చి వాళ్ళు ఏదైనా ఆవిష్కరణ చేస్తే కొత్త విషయాన్ని వాళ్ళు ఏదన్నా కనిపెడితే దానికి మనం వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి తీసుకొచ్చి డబ్బులు పెట్టించి వాళ్ళతోటి పెద్ద కంపెనీ పెట్టిద్దామని ప్లాన్ చేసి విశాఖపట్నంలో ఇంక్యుబేషన్ సెంటర్ అని ఒకటి పెట్టాడు. ఇవన్నీ ఆన్ రికార్డు ఉన్నాయి. అవన్నీ కూడా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు చేసిన పనులు. జగన్మోహన్ రెడ్డి రాగానే ఇంక్యుబేషన్ సెంటర్ని చిదిమేశాడు, దాని పీక నులిమేశాడు. మీకు మిలీనియం టవర్స్ నుంచి ఐటీ కంపెనీలను వెళ్ళగొట్టారు, అందులో గవర్నమెంట్ ఆఫీసులు పెడతానన్నారు. అందులో గవర్నమెంట్ ఆఫీసులు పెడతానని ప్రకటించిన తర్వాత ఐటీ కంపెనీలని వెళ్ళగొట్టిన మహానుభావుడు ఈ గుడివాడ అమర్నాథ్. అన్ని కంపెనీలను వెళ్ళగొట్టిన తర్వాత ఒక కంపెనీ వాళ్ళకి హైదరాబాదులో ఆఫీస్ స్పేసు దొరక్క వాళ్ళు ఇంకా ఒక 10 కంప్యూటర్లు పెట్టుకొని అక్కడ ఉంటే ఈ మహానుభావులు వెళ్ళి నీకు 24 గంటలు టైం ఇస్తున్నాం, 24 గంటల లోపల నువ్వు అది ఖాళీ చేసి పోతావా, నీ కంప్యూటర్లు అన్నీ తీసి రోడ్డు మీద పడేయమంటావా అని బెదిరించి అతన్ని అక్కడి నుంచి ఖాళీ చేయించి. ఇది గుడివాడ అమర్నాథ్ వాళ్ళ బాస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పని, ఆంధ్రప్రదేశ్కి చేసిన మేళ్ళు.
అటువంటి పనులు చేసిన వాళ్ళు ఈ రోజునొచ్చి మేము తెప్పించాం, నువ్వేం తెచ్చావు, నువ్వు తెచ్చింది ఏంటి, నువ్వు తెచ్చినవి ఇవి ఇప్పుడు నేను చెప్పినవి. నారా లోకేష్ ఏం చేస్తున్నాడు అంటే దావోస్ వెళ్ళాడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, టీజీ భరత్ ప్లస్ అధికారుల బృందం రెండోసారి ఈ టెన్యూర్లో రెండోసారి దావోస్ వెళ్ళటం. అక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాయి వాళ్ళు ఏం చేశారని. AOSL అనే కంపెనీతోటి నారా లోకేష్ ఒక టైప్ పెట్టుకున్నాడు. ఈ AOSL ఇది స్పెయిన్ కంపెనీ. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే హైడ్రోజన్ వెహికల్స్ని తయారు చేస్తుంది. మనం వెహికల్స్ నడవాలి అంటే పెట్రోలో, డీజిలో, గ్యాసో ఏదో ఒకటి వాడాలి కదా. అవి లేకుండా వాటిని ఫాజిల్ ఫ్యూయల్స్ అంటారు. అవి రావాలి అంటే ప్రకృతికి హానిగా అవన్నీ భూగర్భంలో ఉంటాయి కదా, అన్నీ తవ్వి పైకి తీసి రిఫైన్ చేసి, ఆ రిఫైన్ చేయడంలో పొల్యూషన్ వచ్చి రకరకాలు ఉంటాయి. అవన్నీ లేకుండా హైడ్రోజన్ ఆధారంగా నడిచే వాహనాలని స్పెయిన్కి చెందిన AOSL అనే కంపెనీ తయారు చేస్తుంది హైడ్రోజన్ వెహికల్స్. ఈ వెహికల్స్ని నువ్వు మా రాష్ట్రానికి పంపించు అని అడగటం ఒకటి. వీళ్ళు ఏం చెప్పారంటే, మరీ ముఖ్యంగా నారా లోకేష్ ఏం చెప్పాడంటే, మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒక పాలసీ ఉంది, ప్రధాని నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా పాలసీ అది. ఆ పాలసీ వల్ల చాలా కంపెనీలు ఇప్పటికే లాభపడ్డాయి. మీరు ఏం చేస్తారంటే, మేము మీ దగ్గర నుంచి ఈ హైడ్రోజన్ వెహికల్స్ను కొంటాం కాదు, మీరు రండి, మీ సరంజామా అంతా తీసుకొని ఆంధ్రప్రదేశ్కి రండి, ఆంధ్రప్రదేశ్లో ప్లాంట్ పెట్టి ఆ వెహికల్స్ని ఇక్కడ తయారు చేయండి, ఈ వెహికల్స్ని మేము వాడుకుంటాం అని చెప్పి ఆ కంపెనీతోటి అగ్రిమెంట్ అయ్యాడు. అగ్రిమెంట్ అవ్వటం వల్ల ఏమవుతుంది, వీటిని ముందుగా ఓడరేవుల్లో ఉపయోగించాలి అని ఒక డెసిషన్ తీసుకున్నారు. మెయిన్గా కాకినాడ ఓడరేవులో, విశాఖపట్నం ఓడరేవులో వీటిని ఫస్ట్ వాడతారు. ఎయిర్పోర్టుల్లో, ఓడరేవుల్లో ఇవి వాడటం వల్ల ఇప్పుడు ఏంటి, ఈ లారీలు, డీజిల్తో నడిచే లారీలు, ట్రక్కులు ఇవన్నీ ఉంటాయి. అట్లా కాకుండా వాతావరణానికి మేలు చేసే విధంగా హైడ్రోజన్తో నడిచే ట్రాక్టర్లు ఇవి నడపటం వల్ల ముందర పొల్యూషన్ తగ్గుతుంది, తర్వాత మీకు రవాణా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గిపోతాయి, మొత్తం ఓడరేవులు పొల్యూషన్ ఫ్రీ అయిపోతాయి. అన్ని హైడ్రోజన్ బళ్ళే తిరుగుతూ ఉంటాయి, నీకు అసలు డీజిల్ ఉండదు, పెట్రోల్ ఉండదు, ఆ వెహికల్స్ ఏమి ఉండవు. పర్యావరణానికి మేలు, నీకు ఈ మొత్తం ట్రాన్స్పోర్ట్ ఖర్చులన్నీ తగ్గిపోతాయి. ఇది సక్సెస్ అయిన తర్వాత దీన్నే ఎయిర్పోర్టుల్లోకి, ఆ తర్వాత బస్ స్టాండ్ల వరకు తీసుకెళ్లారు అనుకో, ఈ హైడ్రోజన్ వెహికల్స్ ఇంటర్నల్గా ఎంత బెనిఫిట్ జరుగుతుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు ప్రకారం మనం ఆ కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ వెహికల్స్ తయారు చేసుకుంటున్నాం, ఈ వెహికల్స్ని వాడుకుంటున్నాం, మనకు లాభపడుతున్నాం. AOSL అనే కంపెనీ లాంటి కంపెనీలు నీ గుడివాడ అమర్నాథ్ నువ్వు ఒక్కటైనా తెచ్చావా? తెస్తే ఒకటి చెప్పు. నీకు తెలియదు అంత జగనే చూశాడు అంటే జగన్మోహన్ రెడ్డిని అడిగి చెప్పు. జగన్మోహన్ రెడ్డిని అడుగు, ఒకసారి అడుగు. సార్, గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు తెచ్చామని చెప్పుకున్నప్పుడు అసలు మామూలుగా నేను ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా ఇప్పుడు దావోస్లో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, IT విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఏం చేస్తున్నారనే ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. అంటే ఫ్యూచర్లో కూడా ఇవన్నీ మేమే తెచ్చాము అని చెప్పుకునే ఛాన్స్ ఉంది కదా. అంటే గూగుల్ డేటా సెంటరే మనమే చూసాం సార్, అది అదానితో ఒప్పందం చేసుకున్నాము, మేమే తెచ్చామని. మరి ఫ్యూచర్లో కూడా ఇవన్నీ కూడా మేమే తీసుకొచ్చామని చెప్పే అవకాశాలు ఉంటాయి. చెప్పు, వాళ్ళంతా కూడా అధికారంలో ఉన్నప్పుడు చేసింది గుండు సున్నా, పైగా మైనస్, అంటే వెళ్ళగొట్టారు. కొత్తవి తేకపోయినా పర్వాలా, ఉన్న వాటిని వెళ్ళగొట్టాడు. ఇప్పుడు మీకు ఇంకో కంపెనీ గురించి చెప్తా. అంటే దావోస్లో చంద్రబాబు నాయుడు, లోకేష్, టీజీ భరత్ కుదుర్చుకుంటున్న అగ్రిమెంట్ల గురించి ఇంకొక కంపెనీ, చిన్న కంపెనీ గురించి, అంటే చిన్న సబ్జెక్ట్, కొద్దిగా చాలా పెద్ద కంపెనీ కానీ నేను చిన్న మాటల్లో చెప్తాను మీకు. ఆ కంపెనీ పేరు బ్రోలర్. వీళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్లో
స్పెషలిస్టులు, ఇంటర్నేషనల్ స్పెషలిస్టులు వాళ్ళు. ఈ కంపెనీతోటి మాట్లాడాడు నారా లోకేష్. మీరు మా దేశానికి రండి, మీరు మా దేశానికి వస్తే మెయిన్గా మేము గ్రెయిన్స్ పండిస్తున్నాం, మిల్లెట్స్ పండిస్తున్నాం. ఈ మిల్లెట్స్ని హార్వెస్ట్ చేసి ప్యాకేజ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ప్యాకేజ్ చేయటానికి మీరు మాకు సహకరించండి. మేము ఇక్కడ రైతుల్ని సన్నద్ధం చేస్తున్నాం. ఇప్పుడు మిల్లెట్స్, ఇండియన్ మిల్లెట్స్కి ఇంటర్నేషనల్గా చాలా మార్కెట్ ఉంది. కానీ ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, పంట పండించే సమయంలోనే మనం వాడే ఎరువుల్లో కార్బన్ పార్టికల్స్ ఎక్కువ ఉండటం, అవి రెసిడ్యూగా మిగిలిపోవటం, దానివల్ల అంతర్జాతీయ మార్కెట్లోకి మనం వెళ్ళలేకపోతున్నాం. అందుకనే మొన్న కాకినాడలో గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ పెట్టి గ్రీన్ అమోనియా నుంచి యూరియా తయారు చేసి, గ్రీన్ అమోనియా నుంచి తయారైన యూరియాలో ఈ కార్బన్ పార్టికల్స్ ఉండే, దాని మీద రెసిడ్యూ ఉండే లక్షణం ఉండదు. అందుకని గ్రీన్ అమోనియా ప్రాజెక్టు టేకప్ చేసి దాని ద్వారా తయారు చేసిన యూరియాని రైతులకు ఇస్తున్నాం. కాబట్టి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఉండాలన్న ఉద్దేశంతో రైతులు, అంటే కార్బన్ డిపాజిట్స్ లేని పంటలు పండించే అవకాశం ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఈ పంటల్ని మార్కెటింగ్ చేసుకోవటానికి ఈ బ్రోలర్ అనే కంపెనీతోటి టైఅప్ పెట్టుకుంటున్నారు. అంటే ఎంత విజన్ తోటి ఆంధ్రప్రదేశ్లో పనులు జరుగుతున్నాయో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ కంపెనీ వాళ్ళు రెడీలీ యాక్సెప్టెడ్. వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ, ఈ ఏర్పాట్లన్నీ చేసే లోపల దీనికి సంబంధించిన ఈ గ్రెయిన్స్, మిల్లెట్స్, వీటికి సంబంధించిన మొత్తం టైఅప్స్ అన్నీ పెట్టుకొని వాళ్ళు వచ్చేస్తే ఇక్కడ రైతుల పరిస్థితి ఏ విధంగా మారుతుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. రైతులు పండించిన మెట్ట పంటలకి వాటికి అంతర్జాతీయ డిమాండ్ వస్తే ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు పండించిన పంటల్ని కూడా ఈ కార్బన్ రెసిడ్యూల్ని వాటిని తీసేసి మనం ప్యాక్ చేసి ఇంటర్నేషనల్గా మనం మార్కెటింగ్ చేసుకుంటే మెట్ట రైతులకి ఎంత ఉపయోగపడుతుందో ఆలోచించండి. ఇది విజన్ అంటే. ఇది దావోస్లో వీళ్ళు చేస్తున్న పని. ఇంకొకటి, లాస్ట్ టైం దావోస్ వెళ్ళినప్పుడు, చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్ళినప్పుడు వాల్మార్ట్ కంపెనీ వాళ్ళు వచ్చి, మేము మీ రాష్ట్రానికి వస్తాం, మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని చెప్పారు. చెప్తే చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే, మీరు మా రాష్ట్రానికి రావద్దు, మీరు పెట్టుబడులు పెట్టద్దు, మీరు మా రాష్ట్రానికి మేలు చెయ్యాలి అనుకుంటే నేను ఒక కోరిక కోరతాను, దాన్ని నెరవేర్చండి అని అడిగారు. దానికి అదేంటండి భలే వాళ్ళే, మేము పెట్టుబడి పెడతామంటే మీరు వద్దంటున్నారు, చెప్పండి మీకేం కావాలో అని అడిగారు. మీరు చాలా పదార్థాలు, ఆహార పదార్థాలని మీరు కొనుగోలు చేస్తున్నారు కదా, ఆ ఆహార పదార్థాలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రైతుల నుంచి కొనుగోలు చేయండి, దానికి సంబంధించిన ఒప్పందం చేసుకుందాం మనం. దానికి సంబంధించిన ఒప్పందం చేసుకుంటే నా రైతులకు ఉపయోగపడుతుంది. మీకు ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ కావాలి, వ్యవసాయ ఉత్పత్తులు కావాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఎలా ఉండాలో చెబితే నేను నా రైతుల్ని రెడీ చేసుకుంటాను, మీకు కావాల్సిన పంటల్ని మా రైతులతోటి పండిస్తాను, వాటిని మీరు కొనుగోలు చేయండి అని చెప్పి వాల్మార్ట్ లాంటి కంపెనీతోటి చంద్రబాబు నాయుడు అడిగి దానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మనం పండించే పంటని మనం మార్కెట్లో అమ్ముకుంటే 100 రూపాయలు వస్తుంది రైతుకి. అదే పంటని ఎక్స్పోర్ట్ క్వాలిటీలో పండించి దాన్ని అమ్ముకుంటే 1000 రూపాయలు వస్తుంది. అంటే రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాడో ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే పెద్ద పెద్ద కంపెనీలను తీసుకురావడమే కాకుండా మనం ఉత్పత్తి చేసిన పదార్థాలని వాళ్ళు కొనుగోలు చేసే విధంగా మనం తయారు చేసుకుంటే, అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయటం అంటారు దీన్ని. అట్లా ఇంటర్నేషనల్ మార్కెట్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటే మన రైతులకి ఎంత బెనిఫిట్ కలుగుతుందో మీరు ఆలోచించండి. నేను ఈ ఎగ్జాంపుల్స్ ఈ బ్యూలర్ గ్రూప్ వాళ్ళతో కానీ, ఈఓఎస్ఎల్ కంపెనీతో కానీ, వీళ్ళతోటి జరిగిన ఈ 2 కంపెనీల గురించే నేను స్పెసిఫిక్గా మీకు చెప్తున్నది. ఎందుకు అంటే విజన్ తోటి చంద్రబాబు నాయుడు చేస్తున్న పనులు మన రాష్ట్రానికి, మన రైతులకి ఎంత ఉపయోగపడతాయో ఆలోచించండి. మన ప్రకృతికి ఎంత ఇది చేస్తామో ఆలోచించండి. కొత్త కొత్త విధానాలు తీసుకురావటం వల్ల
ఈ ఈ హైడ్రోజన్తో నడిచే వాహనాల ప్లాంట్ని మనం తీసుకురావటం వల్ల ఎంతమందికి ఉపాధి కల్పిస్తామో చూడండి. ఈ మిల్లెట్స్ని ఎక్స్పోర్ట్ చేయటం వల్ల మెట్ట ప్రాంత రైతుల జీవితాలు ఎలా మారతాయో చూడండి. ఇటువంటి పనులు చేసే వాళ్ళని విజనరీ లీడర్స్ అంటారు. మిలీనియం టవర్స్ నుంచి ఉన్న ఐటీ కంపెనీలని కూడా వెళ్ళగొట్టే వాళ్ళని గుడివాడ అమర్నాథులు అంటారు.